నేను చేసింది బాగాలేదు కదా. మధ్యాహ్నం బిర్యానీ మీరే చేసుకోండి, నేను వెళ్ళి పడుకుంటున్నా. కుంభకర్ణులాగా పనుడే. లే, నైట్ అంతా అది ఏడిస్తే నేను చూసుకున్నా. ఎవరు చూసుకుంటారు మరి? నువ్వు చూసుకోక పెద్ద ఎక్స్ట్రా జాబ్ చేసినట్టు చెప్తాంది. వైషు నేను తీసుకెళ్ళు. ఏంది నువ్వు తీసుకొచ్చుకున్నావు? మరి నా కాఫీ ఏది? మీ అమ్మ ఎప్పుడు తీసుకొస్తుంది కాఫీ? తెస్తున్నా. స్ట్రాంగా? బాగా స్ట్రాంగ్గా పెట్టిన, తాగండి. ఇద్దరు పూసుకుంటారు, మళ్ళీ టవల్తో తుడుచుకుంటారు. ఏ లాభం బిడ్డ? పట్టు వేసుకో. అన్నీ నేనే తీసుకెళ్ళాలి. మీరు కూర్చొని కాఫీ తాగండి. పద పద పద. డైట్, మార్నింగ్ డైట్. అబ్బా ఇప్పుడే కదా కూర్చుంది, అప్పటి నుంచి అన్ని పనులు చేసి దేవుడికి పూలు తీసుకొచ్చి ఇప్పుడే కూర్చున్నా. ఎన్ని పనులే, రొటీన్ లైఫ్. దాన్ని స్కూల్ పంపించడం, పూలు తీసుకురావడం, అది పెద్ద ఎక్స్ట్రా వర్క్ నువ్వు చేసేది. మీరు చేయండి, నేను చూస్తా. చేస్తాం మంచిది. ఓ తీసుకురాపు, డైట్ తీసుకురాపు. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. నైట్ నానబెట్టలేదు, కొంచెం వర్క్ ఎక్కువ ఉండే, నానబెట్టలేదు. ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వు రోజంతా? మాకుండేది వర్క్, ఖాళీ కూర్చున్నాం ఇంట్లో. మరి అదే కదా చెప్పేది. నేను తినేదే ఆ డైట్. పొద్దున టిఫిన్ తినట్లేదు, ఏనాడన్నా పెట్టావునా? అది కూడా లేకపోతే ఈయన ఫిట్నెస్కి ఏంటి? అబ్బో బాగా మెయింటైన్ చేస్తున్నారు ఫిట్నెస్. ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నా, మీరు తింటూనే ఉన్నారు, తగ్గుతూనే ఉన్నారు. ఎంత తగ్గారంటే అయ్యో ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ ఉంది, కొంచెం తగ్గించుకోరా స్పీడ్, ఎగిరిపోతారేమో గాలికి. అదే అదే తగ్గించుకుంటే మంచిది, అర్థమైందా? ఇక ఫిట్నెస్ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి. ఓ పొద్దున లేచి ఇక న్యూ ఇయర్ స్టార్ట్ కాగానే పొద్దున లేచి రెడీ అయితే షూ వేసుకుంటుంటే ఇప్పుడేం పోతావు, ఎండ బాగుంది అని అట్లా డిస్కరేజ్. మమ్మల్ని బాగుపడినారే. నువ్వు చెప్తావేంటి? ఇన్స్టాగ్రామ్లో అందరూ అన్ని ఆ వీడియోస్ ఈ వీడియోస్, హెల్త్ వీడియోస్, డైట్ వీడియోస్ అని చూసి అంతా చెడగొడుతున్నారు. మీరు అలాగే ఫాలో అవుతున్నారు. అసలు మన పెద్దలు చెప్పింది ఏంటంటే పొద్దున రాజులాగా తినాలి, రాత్రికి పేద వాళ్ళలాగా తినాలంట. మీరా పొద్దునంతా డైటింగ్ 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 అని రాత్రి వరకు మొత్తం ఏం లైట్గా తింటారు. రాత్రికి వచ్చేసరికి ఆకలి అవుతుంది, క్రేవింగ్స్ ఉన్నాయి అని చెప్పి చిప్స్, జంక్ ఫుడ్, పిజ్జా తెప్పించుకొని తింటారు. ఇంకా ఎక్కడ తగ్గేది? ఇంకా కొంచెం పెరుగుతారు. నువ్వేం మాట్లాడక, నాకు చిరాకు వస్తుంది. చెప్పిన పని ఒకటి చేయవు, ఒక నానబెట్టమంటే అది ఒకటి చేయదు, ఏముండదు. అసలు ముగ్గురు తిండి గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా? ఏం తింటుండో ఏంటి అనేది, ఆయన హెల్త్ ఏంటి అనేది. ఛీ, మీరు బాగా ఆలోచిస్తున్నారు నా గురించి. మరి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నాకు టిఫిన్ ఏంటి మరి? ఇడ్లీ చేసా. నేను తినను. సరే తినకపోతే బయటకు వెళ్ళండి. ఏదో తేడాగా ఉందేంటి? సరే ఏదో ఒకటి పెట్టి తగలే నమ్మకానా. ఫస్ట్ స్నానం చేసి రండి, స్నానం చేసి పూజ చేసుకొని ఇద్దరం తర్వాత తినడం. లేవండి, ఇంకా అట్లా కూర్చొని ఉంటారు రోజంతా. లేస్తాం, ఇక ఏం చేస్తాం లేవకుంటే. అవును, అమ్మ కాల్ చేసింది. ఊర్లో ఎలక్షన్స్ ఉన్నాయంట, రేపు రమ్మంది. రేపా? అవును. రేపు ఎలా వెళ్తాము? వర్కింగ్ డే కదా. నాకు మీ మేనేజర్తో నువ్వు ఏం మాట పర్మిషన్ తీసుకుంటావో నాకు తెలీదు. రేపు వెళ్తున్నాం. రేపు ఎలా లీవ్ దొరుకుతుంది నాకు?
సరే అంతా మీ ఇష్టం అయిపోయింది. నాకు ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వరు. ఏందిరా గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది? ఇప్పుడేం మాట్లాడబోతేనే మంచిది, బెటర్. అంతేగా ఎవడ్రాడు ఏదో సత్రకాయ మొహీనుని యాదవ్ అని. ఎప్పుడు వెళ్ళేది? మళ్ళీ మార్నింగ్? అంతేగా. మార్నింగ్ అస్సలు నేను రాను. నైట్ వరకు పనిచేసి మళ్ళీ మార్నింగ్ 4కే లేపుతారు. 4కి లేపడం ఏంది, 4కి స్టార్ట్ అయిపోవాలంటారు. అరే ఏంట్రా ఇది? ఎగ్జాక్ట్లీ. రేపు పొద్దున ఏమైనా చేసుకో, 4 వరకు కార్లో ఉండాలి, స్టార్ట్ అయిపోవాలి. నీకు అసలు నిద్ర అనేది రాదా? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. సర్లే, ఇడ్లీ ఎలా ఉంది? ఇడ్లీగానే ఉంది. అంటే చట్నీ ఎలా ఉంది అని అడిగా. అలా అడుగు మరి. ఈరోజు టమాటా చట్నీ భలే కుదిరింది, మస్తు జబర్దస్త్ ఉంది. మధ్యాహ్నం ఏం చేస్తున్నావు? ఏం చేయాలి సార్ చెప్పండి, ఆర్డర్ రాసుకుంటాను. ఇంకేం మరి, చికెన్ బిర్యానీ చేసి. చేశాడు. వినపడలే. చికెన్ బిర్యానీ. బిర్యానీయా? ఇప్పటివరకు ఎవరు డైట్ మెయింటైన్ చేస్తున్నా, నేను డైట్ డిస్టర్బ్ చేస్తున్నాను, హెల్దీ ఫుడ్ తినాలని ఏమో చెప్పారు. ఏమైంది? ఇప్పటివరకు నా క్లాస్ పీకి ఇప్పుడేంటి సడన్ చేంజ్? అంతేలే, నా వంట మహిమ అలాంటిది. తినే కొద్దీ తిన బుద్ధి అవుతా ఉంటుంది. ఏదో ఎవరు ఆనందం వాళ్ళది. అందుకే పురాణాలు మన పెద్దవాళ్ళు స్వామి చెప్పారు, ఆకలేమో రుచారు కదట, నిద్ర ఏమో సుఖమేరు కదట. మాట ముచ్చట. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అంటే ఇప్పుడు నేను చేసింది మీకు ఆకలి అవుతుంది కాబట్టి టేస్టీగా అనిపించింది. నేను చేసింది బాగుండి కాదు, అంతే కదా. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నారు. అందుకే నేను చేసింది బాగాలేదు కదా. మధ్యాహ్నం బిర్యానీ మీరే చేసుకోండి, నేను వెళ్ళి పడుకుంటున్నా. ఏయ్ నేను అలా అనలేదే, నువ్వు పడుకుంటే మళ్ళీ లేవవే. ఓరి దినేశాలు, మా గొడవ మళ్ళీ మొదటికి వచ్చింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. నవ్వుతూ బతకాలిరా.